9:30 ఆ టైంలో ఒక దొంగతనం జరిగిందని, అందులో బంగారు తర్వాత కొంత క్యాష్ పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లోనే ఉంది మన దగ్గర. తర్వాత ఈ మధ్య మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ మొత్తం కేసెస్ అన్నీ కూడా దొంగతనాల కేసులు, ప్రాపర్టీ అఫెన్స్లు అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో వెరిఫై చేస్తున్నప్పుడు ఈ కేసు కూడా పెండింగ్ ఏ కేసు ఉంటే దాన్ని ఇమీడియట్గా మన కోడుమూరు సిఐ గారు, కపిలేష్ గారు, తర్వాత కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు, వేణుగోపాల్ రాజు గారు దీని మీద స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకునేసి ఈ కేసు ఏంటి, ఎవరు చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంతా వెరిఫై చేసి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు, తర్వాత పాత నేరస్తులు వాళ్ళందరూ కూడా వర్కౌట్ చేసుకుంటారు. అంటే ఈ అక్యూజ్డ్ అయిన గిరి వెంకటేష్ అతనికి కంప్లైంట్ కొంచెం సమీప ప్రతివి అతను కొన్ని చోట్ల ఐడెంటిఫై కావడం జరిగింది అనుమానాస్పద పరిస్థితులు. ఇమీడియట్గా ఈ విషయంలో వెరిఫై చేసుకునేసి అతన్ని పికప్ చేసుకుంటే అతని దగ్గర కేసులో ప్రాపర్టీలో మొత్తం పోయిన బంగారు, వెండి సామాన్లతో పాటు క్యాష్ దాదాపు ₹1,00,000 వరకు క్యాష్ కూడా ఇంటాక్ట్గా దొరకడము, దాన్ని ఇమీడియట్గా రికవర్ చేసి వాళ్ళ తీసుకొచ్చి మనం కేసు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాపర్టీని ఇమీడియట్గా కోర్టుకు పంపిస్తూ ఇది ఎవరైతే రాసినారో, ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళకు కోర్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ అప్పీల్ని కూడా ఇవాళ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇతని మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా, ఇంకా ఇటువంటి వాళ్ళు దీంట్లో ఇతని అసోసియేట్స్ ఏమన్నా ఈ కోణాల్లో కూడా దర్యాప్తు జరగాల్సిందిగా అఫీసర్లకు చెప్పడం జరిగింది. అట్లాగే మిగతా ప్రాపర్టీ అఫెన్స్లో కూడా ఏమన్నా రోడ్ ఉందా, టౌన్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెప్పేసి యాక్టివిటీస్